వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. సోషల్ మీడియాలో మరొక విషయం ఇవాళ చాలా హల్చల్ అవుతోంది. సంగతి ఏంటంటే సింగర్ ప్రవస్తి, అంటే చిన్న ప్రాడిజీ సింగర్గా మనకి పరిచయం అయిన ప్రవస్తి ఈ మధ్యకాలంలో పాడుతా తీయగాలో తన పర్ఫార్మెన్స్పై అక్కడ జడ్జెస్ వైఖరిపై ఒక చాలా స్ట్రాంగ్ వీడియో పెట్టింది. దానిపై సర్వత్రా మ్యూజిషియన్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ మొదలుకొని అందరూ కూడా ప్రవస్తికి వచ్చిన కష్టం ఏమిటి, ఎందుకు అటువంటి ఒక వీడియో పెట్టవలసిన అవసరం ఏంటి, ఆ వీడియో పెట్టిన తర్వాత తను ఏమి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఈ క్వశ్చన్స్కి సమాధానం చెప్పడానికి నేరుగా ప్రవస్తితో మనం మాట్లాడబోతున్నాం. ప్రవస్తి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సాక్షి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను పర్సనల్గా నిన్ను అన్నమయ్య పాఠక పట్టాభిషేకం కార్యక్రమంలో కూడా చూసి ఒక సింగర్గా నేను ఆ వీడియో చూసి చాలా షాక్ అయ్యాను. ఐ ఫస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, ఆ వీడియో పెట్టడం వెనక రీజన్ ఏంటి, అంటే ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఆ వీడియో పెట్టావు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చాలామంది ఎలిమినేట్ అయ్యింది కాబట్టి ఈ వీడియో పెట్టిందని అన్నారు చాలామంది అని అనుకోవచ్చు. ఇట్స్ ఫైన్. బట్ నేను చాలా షోస్ ఎలిమినేట్ అయ్యాను. అలా అయితే చిన్నప్పుడు తమిళ్లో కూడా ఎలిమినేట్ అయ్యాను, చాలాసార్లు ఎలిమినేట్ అయ్యాను. బట్ ఎప్పుడు కూడా ఇలా వీడియో చేసి నాకు ఇంజస్టిస్ జరిగిందని కానీ నేను ఎప్పుడు అనలేదు. బికాస్ న్యాయంగానే జరిగింది అక్కడ. సో కానీ ఇక్కడ మాత్రం నేను అన్ని పర్ఫార్మెన్సెస్ కూడా నా బెస్ట్ ఇచ్చుకుంటూ వచ్చాను. వాళ్ళు ఎలాంటి సాంగ్స్ ఇచ్చినా కూడా, మేల్ సాంగ్స్ అయినా కూడా ఐ ట్రైడ్ మై బెస్ట్. సో ఎందుకు అన్ని చేసాక కూడా మంచిగా లైక్ మిస్టేక్స్ చేసిన వాళ్ళని మాత్రం సేవ్ చేసి నన్ను ఎందుకు అలాగా అన్యాయంగా ఎలిమినేట్ చేశారో అని నాకు బాగా అనిపించింది. సో నువ్వు రియాలిటీ షోస్ చాలా చూసావు కాబట్టి అది ప్యూర్గా జడ్జెస్. ఇప్పుడు మంచి పాట ఏమిటంటే ఎవరికి అక్కడ జడ్జెస్ స్థానంలో ఎవరు ఉంటే వాళ్ళకి ఏది నచ్చితే అది మంచి పాట. దానికి నేను బాగా పాడాను కదా, నేను 10 ఏళ్ళు సాధన చేశాను కదా, ఇప్పుడు నేను వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు, నా పాట నచ్చకపోవచ్చు జడ్జికి. కానీ అంత మాత్రాన నేను ఒక వీడియో చేసి అంత పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం ఏంటని నిన్ను ప్రశ్నించేవాళ్ళు చాలామంది. ఏం చెప్తావు? బికాస్ సి, ఇట్స్ అ జడ్జెస్ డిస్క్రిషన్ టు హ్యావ్ యూ ఇన్ ది కాంటెస్ట్ ఆర్ నాట్. ఇట్ ఈస్ యువర్ చాయిస్ టు గో పార్టిసిపేట్. దాంతోపాటు వచ్చే ప్యాకేజ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ప్యాకేజ్ ఇష్యూస్ అంటే నేను ఏదంటే ఒక వాతావరణము, నిన్ను అందరూ నీవు అనుకున్న లెవెల్లో పట్టించుకున్నారా లేదా, నిన్ను అందరూ నీ పాటను అంత మెచ్చుకున్నారా లేదా అనేది జడ్జి డిస్కషన్, వ్యూవర్స్ చాయిస్. చెప్పు. యా, సో బయాస్డ్ అనిపించింది మ్యామ్ చాలా వరకు. బికాస్ కొంతమంది కంటెస్టెంట్స్కి మాత్రం వాళ్ళు అడిగిన సాంగ్స్ ఇవ్వడం కానీ, పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు కామెంట్స్లో చెప్పకుండా సైగలు చేసి నువ్వు షార్ప్ అవుతున్నావు, ఫ్లాట్ పాడు అని చెప్పడం కానీ. సో యాజ్ ఎ జడ్జ్ కామెంట్స్లో చెప్పాలి కదా, వై కామెంట్స్లో చెప్పకుండా అక్కడ అంతా పాజిటివ్స్ చెప్పి, వై బిహైండ్ ద స్క్రీన్ నెగిటివ్ చెప్పి, ఆ స్కోర్స్లో కూడా మంచి మంచి స్కోర్స్ చేసి వాళ్ళకి మాత్రం, అండ్ నన్ను ఎందుకు ఓన్లీ నెగిటివ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి అది అర్థం కావట్లేదు ప్రవస్తి. ఎందుకంటే నువ్వు, నీ వయసు ఎంతమ్మా? ఐఎమ్ 19. యువర్ 19 years old కదా. 19 ఏళ్ల నీ వయసు కంటే ఎంతో ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తులు వీళ్ళు. వెదర్ ఇట్స్ సునీత గారు కావచ్చు, కీరవాణి గారు కావచ్చు. కీరవాణి గారితో నువ్వు కూడా జర్నీ చేస్తున్నావు. సునీత గారి కంపెనీలో నాకు తెలిసిన ఒక 5 పాటలు రికార్డ్ చేసావు మ్యాంగో మ్యూజిక్ లో, అవునా? ఎందుకు ఒక చిన్న సింగర్ మీద, చిన్న సింగర్ ఏంటంటే వయసులో చిన్నదానివి కాబట్టి నువ్వు టాలెంటెడ్ అయినా కూడా నీ మీద గ్రడ్జ్ పెట్టుకోవాల్సిన అవసరం, నిన్ను కరకరా చూసి డిస్గస్టెడ్ లుక్స్ ఇవ్వాల్సిన అవసరం ఒక చాలా సీనియర్ లెజెండరీ పర్సనాలిటీకి ఎందుకు ఉంటుంది చెప్పు? అదే మ్యామ్, నాకు అదే ఒక ఆన్సర్ కావాలి. బికాస్ ఓన్లీ నేను వచ్చినప్పుడే ఆవిడ ఫేస్లో అలాగ అనిపిస్తుంది. ఆవిడ ఫేస్ చూస్తూ ఎందుకున్నావు అసలు? అంటే అక్కడ నీ పర్ఫార్మెన్స్, నీదేంటి, నీ పని నేను అక్కడ గమనించలేదు మ్యామ్. టెలికాస్ట్ అయ్యాక అప్పుడు చూస్తుంటే అర్థమైంది. తెలుసా అసలు టెలికాస్ట్ ప్రక్రియ ఎట్లా అవుతుందో, ఎడిటింగ్ ఎలా అవుతుందో తెలుసా? యూనో, ఇప్పుడు ఆడియన్స్ షార్ట్స్ తీసుకుంటారు కొన్ని, ఎక్కడో షార్ట్ తీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎపిసోడ్ నేను చూడలేదు కాబట్టి ఆవిడ నిజంగా అలాంటి లుక్స్ దేనికైనా ఇచ్చారా, ఎవరికైనా ఇచ్చారా నాకు తెలియదు. కానీ నువ్వు డైరెక్ట్ గా ఏం చేసావంటే ఇవాళ ఎడిట్ అయిన ఒక ఎపిసోడ్ ని, ఆ ఎడిటెడ్ వర్షన్ ని చూసి ఆవిడ నీకేసే చూసి డిస్గస్టెడ్ గా లుక్స్ పెట్టారని చెప్పి ఆవిడ మీద ఒక ఆల్మోస్ట్ ఒక అలిగేషన్ చేశావు. ఓకే, లుక్స్ పక్కన పెడితే దెన్ వాట్ ఎవర్ షీ వాస్ టెల్లింగ్ టు కీరవాణి సార్, నేను అంతా రామా మేము సౌండ్ చెక్ అయ్యేటప్పుడు, అది అబద్ధం కాదు కదా మ్యామ్. నాకు ఇయర్లో వినిపించింది మైక్లో. ఏం చెప్పారు ఆవిడ? నీ పాయింట్ ఏంటి చెప్పు. యా, షీ వాజ్ లైక్, తన చాలా ఒక బేస్ రేంజ్ వాయిస్ అయినా హై పిచ్లో చాలా స్ట్రగుల్ అవుతుంది, కానీ మీరు ఎవరు కామెంట్స్లో చెప్పట్లేదు, అది ఈసారి విని మీరు చెప్పాలి సార్, ఒకసారి వినండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింగర్గా నీది కొంచెం బేస్ రేంజ్ వాయిస్, ఒప్పుకుంటావా ఒప్పుకోవా? యా, బేస్ రేంజ్ వాయిసే కదా నీది. బేస్ రేంజ్ వాయిస్ అన్నప్పుడు ఆవిడ మాటలు నీకు వినిపిస్తున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఆవిడ కొలీగ్స్ చాలా మంది, ఇప్పుడు నీకు తెలిసి 4 జరగచ్చు, నీకు తెలియకుండా మిగతా పార్టిసిపెంట్స్ గురించి వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో వాళ్ళకి కూడా తెలియదు, నీకు తెలియదు. కాబట్టి నిన్నేదో ప్రత్యేకంగా కూర్చుని ముగ్గురు చాలా సీనియర్ పీపుల్, ఒకళ్ళైతే ఆస్కర్ దాకా వెళ్ళిన వ్యక్తి చంద్రబోస్ గారు, ఒకళ్ళు అసలు తిరుగులేని, ఒకళ్ళేంటి ఇద్దరు కూడా, కీరవాణి సార్, చంద్రబోస్ గారు, ఇద్దరు ఆస్కర్స్ దాకా వెళ్ళిన వ్యక్తులు.
వాళ్ళిద్దరూ కలిసి నిన్ను ప్రవస్తి అనే 19 ఏళ్ల అమ్మాయిని టార్గెట్ చేస్తారని కానీ, సునీత లాంటి ఒక సింగరు నిన్ను పట్టుకుని నీ పాట బాగాలేదని అంటుంది కానీ దానిలో వాళ్ళకి ఏం ఆనందం వచ్చేస్తుంది అనుకుని నువ్వు వీడియో పెట్టావు? నాకు తెలియదు మ్యామ్, బట్ ఇట్ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐ వాంట్ బి రియలీ గెట్ టు ద బాటమ్ ఆఫ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఐ అండర్స్టాండ్ మ్యామ్. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే తల్లి, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ కాంటెస్ట్ అన్నాక, కాంపిటీషన్స్ అన్నాక ఒకళ్ళు ఓడిపోతారు, ఒకళ్ళు గెలుస్తారు. నువ్వు గెలిచిన చోటల్లా మిగతా వాళ్ళు ఫీల్ అయ్యి ప్రవస్తిని ఇలా చేశారు, వాళ్ళు ఫేవర్ చేశారంటే నీకు ఎలా అనిపిస్తుందో మిగతా పార్టిసిపెంట్స్ ఇప్పుడు విన్నర్స్ అట్లా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది కదా. నువ్వు వాట్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్ ఇస్ ప్రవస్తి, నిన్ను తెలిసిన నేను, నువ్వు డైరెక్ట్గా పిన్ పాయింటెడ్గా వాళ్ళ బిహేవియర్ గురించి నీకు కామెంట్స్ ఇచ్చావు. అంత వయసు నీకుందా ప్రవస్తి? లేదు మ్యామ్, బట్ నేను ఏది చూసాను అది వితౌట్ ఎనీథింగ్ నేను బయట తప్పలేదు. నువ్వు ఫీల్ అయ్యావు, అది నీ ఫీల్ అవడం నీ ఎక్స్పీరియన్స్, దాని ఎవరు నీదని తీసుకోలేరు. బట్ యూ యాక్చువల్లీ కమ్ అవుట్ టు ద పబ్లిక్. ఇది కొన్ని నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అ క్రైమ్, అఫెన్స్, వాట్ ఈస్ నాట్. ఇప్పుడు ఉదయ్ నేను రాగానే, ఉదయ్ అనే మా టీం అతను కొంచెం నేను అనుకున్నంత పట్టించుకోకపోతే నేను అతన్ని పట్టి అతని మీద వీడియో పెడితే అది తప్పు. అతను వైలేట్ చేసి కెమెరా తీసి పగలగొట్టాడు, లేకపోతే అన్యాయంగా నా బొమ్మని వేరే కలర్లో తీశాడు కావాలని, దట్ ఈస్ అన్ అఫెన్స్. సో మెనీ పీపుల్ విత్ సో మచ్ ఆఫ్ అ లెగసీ బిహైండ్ దెమ్. అండ్ పాడుతా తీయగా లాంటి షోలో పాడుతా తీయగా హ్యాస్ ఎ లెగసీ ఆఫ్ ఇట్స్ ఓన్. సరే, బాలుగారు ఉన్నప్పుడు ఆయన స్టాంప్లో ఒకలా నడిచేది. ఇప్పుడు ఆ తర్వాత కూడా బాలేదు అనే అంత ఎక్స్పీరియన్స్ నీకుందని నీకు అనిపించిందా? అంటే నీకు ఎందుకు అడుగుతున్నానంటే నీ మనస్సాక్షికి నువ్వు పెట్టిన వీడియో కరెక్ట్ అని నీకు అనిపించిందా? అనిపించింది మ్యామ్, బికాస్ ఐ జస్ట్ ఎక్స్పోజ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ దేర్. There is nothing to expose. It is your version of the exposing. Okay. Everybody will have their own point in this. Why I am doing this interview is also not to corner you, Pravasthi, but I am appalled that సోషల్ మీడియా వచ్చాక ఎవరైనా ఇప్పుడు నేను ఇంకోళ్ళ నీ మీద పెడితే వీడియో, ప్రవస్తికి సైకలాజికల్ ఏవో ఉన్నాయి, తను కాంప్లెక్స్గా పెట్టేసుకుంది, తను గెలవలేదని ఫీల్ అయిందని ఇంకొక పార్టిసిపెంట్ వచ్చి నీ మీద పెడితే నువ్వు ఫీల్ అవుతావా? ఐ డోంట్ కేర్ అని చెప్పావు. బట్ ఇఫ్ యూ డోంట్ కేర్, యూ షుడ్ హావ్ నాట్ కేర్డ్ ఇనఫ్ టు నాట్ ఈవెన్ పుట్ దట్ వీడియో. నాకు ఛాన్సెస్ రాకపోతే ఐ డోంట్ కేర్ అని చెప్పాను, అవునా? అండ్ టెల్ మీ వాట్ ఎల్స్ హ్యాపెండ్. ఐ రియలీ వాంట్ టు అండర్స్టాండ్. అంత నువ్వు ఒక వీడియో ఇంత పెద్ద పెద్ద వాళ్ళ మీద వీడియో పెట్టాల్సినంత అక్కడ ఏం జరిగిందని ఐ వాంట్ టు అండర్స్టాండ్ తల్లి, చెప్పు. అండ్ ఐ డోంట్ నో వై నా ఎలిమినేషన్ టైంకి 2 జడ్జెస్ లేచి వెళ్ళిపోయారు. ఫర్ సమ్ రీజన్ లేకుండా లేచి వెళ్ళిపోయారు మ్యామ్ 2 జడ్జెస్ కూడా. అవునమ్మా, నేను మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాను. ప్రవస్తి నువ్వు 19 ఏళ్ల అమ్మాయివి, 19 నీకు వాళ్ళ కాంపిటీషన్ కానీ వాళ్ళ లైన్లో సునీత గారి పాటలు నీకు ఇచ్చేస్తున్నారో లేకపోతే నీ పాటలు ఆవిడకి ఇచ్చేస్తారా అంటే మీరు సమూహ ఉజ్జీలు కారు కదా. యువర్ అ కిడ్, దట్స్ వై ఆస్క్ యు హౌ ఓల్డ్ యు ఆర్. నువ్వు ఇంకా ఈ వయసులో గౌన్ వేసుకునే గుర్తు మా అందరికి కదా. అలాంటి వాళ్ళు అక్కడ కూర్చుని నిన్ను చూసే చూపులు సరిగ్గా లేవు. ఇట్ రిఫ్లెక్ట్స్ యూ డోంట్ హ్యావ్ అ సెల్ఫ్ ఎస్టీమ్. యూ టెల్ మీ ఆనెస్ట్లీ, టెల్ మీ, డూ యూ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ అ కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ సే యూ కెన్ వాక్ అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్? నాకు నచ్చలేదని వెళ్ళిపోతే చాలాసార్లు అనుకున్నాం, బట్ అగ్రిమెంట్ ఒకటి సైన్ చేసా కాబట్టి ఐ హ్యాడ్ నో ఆప్షన్ వాకౌట్ చేసేయడానికి షో నుంచి. ఆ ఒక్క రీజన్ వల్లనే నేను ఉన్నాను అప్పటి వరకు. బికాస్ ఫస్ట్ షెడ్యూల్ గురించి నాకు నచ్చలేదు, వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు ఆ ప్రొడక్షన్ కానీ, ఊరికే బాడీ షేమ్ చేయడం కానీ నాకు అసలు నచ్చలేదు. ఇంకోటి అన్నావు, నీ పొట్ట కనిపించేలాగా రివీలింగ్ బట్టలు వేసుకోమని. ఈటీవీ కల్చర్లో మనకు తెలిసినంత వరకు, ఈటీవీ సంస్కృతిలో యూ హ్యావ్ ఎనీ ఫోటోగ్రాఫ్స్ నేను వేసుకోమన్న బట్టల ఫోటోలు ఉన్నాయా? ఉన్నా లేదు, బట్ టెలికాస్ట్ అయితే అవుతుంది ఇంకో 2 వీక్స్లో. టెలికాస్ట్లో నీకు ఇష్టం లేకుండా నేను వేసుకోవాల్సి వచ్చిందా? యా, ఐ వాజ్ ఫోర్స్ టు. లాలు తర్వాత లస్కర్కి ఒక సారీ లాగా ఇచ్చారు, అది ఇక్కడ వరకు కట్టారు అండ్ ఇక్కడ అంతా ఇంత గ్యాప్ ఉండింది, విచ్ ఐ డెంట్ లైక్. చెప్పాను కూడా, ఓపెన్గా చెప్పా, సార్ నేను ఇది వేసుకోను, ఇట్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్. సో నో అని చెప్పాక కూడా నన్ను ఫోర్స్ చేసి వేసుకోమన్నారు. ఫోర్స్ ఏముండదమ్మా ఆ టైంలో. నువ్వు నిజంగా నీ కన్విక్షన్ని నమ్మితే చట్ట ప్రకారం కూడా యూ కెన్ వాకౌట్. నిన్ను ఫోర్స్ చేసి ఎవరు ఏం చేయించే పని అక్కడ దే కాంట్ హోల్డ్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ వాకింగ్ అవుట్ బికాస్ యూ హ్యావ్ అ కాంట్రాక్ట్ విత్ దెమ్. ద పాయింట్ ఈస్ వీటికి బ్లాక్ అండ్ వైట్ లైన్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం ఒక ఛానల్ కల్చర్ తెలుస్తుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ బాగా రివీలింగ్. ఇప్పుడు ఎంటీవీ అనుకో, ఎంటీవీలో ఒక షార్ట్స్ వేసుకుని వచ్చి కూర్చుంటారు చాలా మంది. ఎంటీవీకి ఒక కల్చర్ ఉంటుంది, ఈటీవీ ఒక కల్చర్ ఉంటుంది, సాక్షికి ఒక కల్చర్ ఉంటుంది. ఆ ఛానల్ తీరుతెన్నుల్ని బట్టి వాళ్ళకి నీ కోసం కాదు, నిన్ను ఉద్ధరించాలని కాదు, ఇంకోళ్ళు ఏదో చేయాలని కాదు, వాళ్ళ ఛానల్ కల్చర్కి కూడా వాళ్ళు పిచ్చి బట్టలు వేసుకోమని చెప్పే ప్రసక్తి ఉండదు యూజువలీ. ఓకే, కానీ నీకు అంత అబ్జెక్షనబుల్ అయితే నువ్వు అక్కడ యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు మొత్తం ఏం చేసావు, నువ్వు మొత్తం ఒక సెట్ ఆఫ్ అలిగేషన్స్ తీసి దాని ఒక దండలాగా వీళ్ళ మీద కొంచెం వాళ్ళ మీద కొంచెం వాళ్ళ మీద కొంచెం వేసుకుంటూ పోయావు. రేపటి రోజున నీకు ఛాన్సులు రావు, సరే వాళ్ళని నువ్వు ఫేస్ చేస్తావు ఎక్కడో అక్కడ, అవునా? ఫేస్ చేసినప్పుడు కెన్ యూ హ్యావ్ అ క్లియర్ హార్ట్ అండ్ సే I did right?
నాకైతే ఇట్ డస్ ఫీల్ రైట్ మ్యామ్, బికాస్ ఎవరు మాట్లాడడానికి అసలు ధైర్యం రావట్లేదు ఎవరికి ఇవన్నీ చెప్పడానికి. నేను ఇక్కడ జరిగే విషయాల గురించి కాదు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ సబ్జెక్టివిటీ చాలా ఉందని నీ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది నాకు మ్యూజిషియన్సే ఫోన్ చేసి చెప్పారు. లేకపోతే ఐ వుడ్ నాట్ ఈవెన్ కాల్ యూ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ బికాస్ ఐ ఎంజాయ్ యువర్ సింగింగ్, అంతవరకు ఆపేస్తాను కదా. మ్యూజిషియన్సే అన్నారు ఎందుకు తను అంత పర్సనల్గా తీసుకుని హర్ట్ అయిపోయింది అని. ఇంకో మాట వెడ్డింగ్ సాంగ్స్ గురించి చెప్పావు కదా, వెడ్డింగ్ సాంగ్స్ గురించి కిరవాణి గారు గతంలో కూడా చెప్పారు. బై ద వే నువ్వు ఒక్కదానివే కాదు, వెడ్డింగ్ సాంగ్స్ అనే టాపిక్ అక్కడ కూర్చుని అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే సునీత గారు వెడ్డింగ్ కచేరీలు చేస్తారు. ఇప్పుడు కిరవాణి గారు ఆవిడ టార్గెట్ చేసినట్ట వెడ్డింగ్ కచేరీలు చేసే వాళ్ళంటే నాకు ఇష్టం లేదంటే నీకు ఛాన్సెస్ వచ్చి ఉండొచ్చు. నేను కూడా పెళ్లి కచేరీలు పాడుండొచ్చు, ఇంకోటి కూడా పాడుండొచ్చు, 100 మంది సింగర్లు పాడతారు. టాప్ మోస్ట్ మ్యూజిషియన్స్ కూడా పెళ్లిళ్ళ కోసం కచేరీల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. క్లాసికల్ విద్వాంసులు కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా మనకి తెలిసి అటువంటి ఒక లెగసీ ఉన్న వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో స్పెషల్ ఒకేషన్స్కి ఇస్తారు. ఇట్ ఈస్ నాట్ అ బ్లాంకెట్ జడ్జ్మెంట్. నేను ఎందుకు చెప్తున్నాను అంతే విడమర్చి, కీరవాణి గారు ఆ మాట అన్నారంటే శంకర్ శాస్త్రి గారు ఎగ్జాంపుల్ ఇచ్చి అన్నారా లేదా? శంకర్ శాస్త్రి గారు ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళు లేచి వెళ్ళిపోతే కోపం వస్తుంది. పెళ్లిళ్ళ కచేరీల్లో ఎవ్వరూ ఒక్కళ్ళు కూడా మ్యూజిషియన్స్ పాట వినరు. వాళ్ళు బజ్జీలు తింటూ మాట్లాడుకుంటూ చీర ఎక్కడ కొన్నామని చెప్పుకుంటూ అక్కడ పాడుతున్న వాళ్ళకి కానీ చుట్టూ ఉండే వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. ఆ రెస్పెక్ట్ ఉండకపోవడం వల్ల పెళ్లిళ్ళ కచేరీలు పాడడం మంచి పద్ధతి కాదు, సంగీతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనేది ఆయన అభిప్రాయం. అది ప్రవస్తి వెళ్ళి పాడేసింది, తను నాట్ వర్త్ ఇట్, తనకు అసలు వర్త్ లేదు అని అనడం అస్సలు కాదు. ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నీకంటే ఎక్కువ పక్కన ఉండే సునీత గారు, కో-జడ్జ్. ఆయన కో-జడ్జ్ బికాస్ షీ హాస్ పర్ఫార్మ్ లాట్ ఆఫ్ వెడ్డింగ్ కాన్సర్ట్స్ కదా. సో ఆయన అన్న మాటలో ఆంతర్యం, సి యూ ప్రాబబ్లీ ఫెల్ట్ అన్కంఫర్టబుల్. ఆ ఈటీవీ మొత్తం ఆ షూటింగ్లో నీకు ఎక్కడో ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బందిని నువ్వు ఇంటర్ప్రెట్ చేసుకుంటున్న పద్ధతి ఇప్పుడు నేను ఇవాళ నీకు ఇది విడమర్చి మనం ఇలా మాట్లాడకపోతే రేపటి రోజున నువ్వు ఇంకొక ప్రపంచానికి వెళ్తావు. అందరూ మనకు అనుకున్నట్టు స్పందించారు కదా ప్రవస్తి. ఎన్ని వీడియోలు పెట్టి ఏం సాధిస్తాను తల్లి? వాట్ డిడ్ యూ అచీవ్ ఫ్రమ్ దిస్? టెల్ మీ. అదర్ దెన్ బికమింగ్ బిగ్ పాయింట్ ఆఫ్ డిస్కషన్. నిన్ను ఇవాళ సపోర్ట్ చేయడానికి వచ్చి చిన్న కామెంట్లు పెడుతున్న వాళ్ళు రేపు దే వోంట్ మ్యాటర్ టు యూ. ఇప్పుడు ఇదేదో ఒక రకమైన సివియర్ అఫెన్సెస్, నిన్ను అంటే నీ మోడెస్టీని వైలేట్ చేసే ఇలాంటి అఫెన్సెస్ నీ మీద ఒకళ్ళు చేయేశారు, నిన్ను వేరే విధంగా హెరాస్మెంట్ జరిగింది అంటే తప్పకుండా ఖండించవలసిన అఫెన్స్. ఎవ్రీ గర్ల్ షుడ్ స్పీక్ అప్. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ ద వే యూ హవ్ ఇంటర్ప్రిటెడ్ ద సేమ్ థింగ్స్. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిట్ చేసిన వర్షన్ నీకు స్క్రీన్ మీద కనిపించింది అని చెప్తున్నావు. నేను అడిగినప్పుడు వెన్ షీ కేమ్ అవుట్, హౌ డిడ్ యూ నో నువ్వు వచ్చినప్పుడు ఎలా ఏ మైండ్ సెట్తో వస్తావు స్టేజ్ మీదకి? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను పాడాలి, చూసుకోవాలి, వాయిస్ పోకూడదు, ఆర్కెస్ట్రా సింక్లో ఉండాలి, నాకు ఇచ్చిన పాట బాగా పాడాలి అని. అప్పుడు వీళ్ళ ఎక్స్ప్రెషన్ నాకేసి ఎంత చూస్తున్నారు, వీళ్ళు ఎంత చూస్తున్నారు అనే పాయింట్ ఉండదు మనకి మైండ్లో. సో వెన్ ఐ ఆస్క్ యూ సెడ్ టెలికాస్ట్లో తెలుస్తుంది మీకన్నా. టెలికాస్ట్లో వచ్చే ఎపిసోడ్ ఈజ్ ఎడిటెడ్ వర్షన్. వాళ్ళు ఎవరు వేస్తారో, ఎలా ఏ షాట్ ఎక్కడ వేస్తారో, అది కూడా అలా అనాలోచితంగా వేస్తారు. కావాలని తీసి ప్రవస్తి పాటకి సునీత గారు ఒక డిస్గస్ట్ ఎక్స్ప్రెషన్ వేయాలా అని వేయరు. చాలా దిస్ ఇస్ ద ఫ్లో ఆఫ్ లైఫ్ వేర్ when a big project happens, so many things happen. ఇంత సబ్జెక్టివ్గా ప్రవస్తి లాంటి ఒక మంచి గాయని, మంచి ఫ్యూచర్ ఉండే అమ్మాయి ఎందుకమ్మా నువ్వు అందరితో పెట్టుకున్నావు ఇవాళ? ఛాన్సెస్ రాకూడదు, రాలేదని డిసైడ్ అయిపోయావు నువ్వే. అంతా ఎఫెక్ట్ అయ్యాను కాబట్టే పెట్టాల్సి వచ్చింది మ్యామ్. ఆఫ్ కోర్స్ చాలా పెయిన్ఫుల్ ఉండింది. ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్. నీ పెయిన్ని నేను కాదనట్లేదు ప్రవస్తి. బట్ ఇక్కడే కదా మన మెచ్యూరిటీ, మన పాఠం. మనం చిన్న రామాచారి గారు స్టూడెంట్ కదా. రామాచారి గారు అసలు సంస్కారము, మంచి చెడు గురుగారిని అడిగా వీడియో పెట్టే ముందు? లేదు మ్యామ్, అసలు టచ్లో లేరు మ్యామ్. ఎందుకు? ఒకప్పుడు వెళ్ళేదాన్ని, ఒక 1 year వెళ్ళాను సార్ దగ్గరికి, బట్ లేటర్. అవునన్నా, నువ్వు ఇది వీడియో పెట్టేటప్పుడు నీకు అనిపించలేదా నేను ఎందుకు ఇప్పుడు ఏం సాధిస్తాను దీంతో అని? అది మెచ్యూరిటీ కాదా? 2 days you will be talked about. Somebody may ఒకళ్ళిద్దరు అనొచ్చు చాలా ధైర్యంగా చెప్పిందని. దే వోంట్ మ్యాటర్. అలానే వీళ్ళు నువ్వు వీడియో పెట్టకపోతే ఛాన్స్ ఇచ్చేవారని కూడా చెప్పట్లేదు. ఛాన్స్లు ఇవ్వడం, నేను ఇంత పెద్ద సింగర్ని నేను ఫీల్ అవ్వచ్చు. నాకు ఇంతవరకు కీరవాణి సార్ చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఇండస్ట్రీలో, త్రూ మై ప్రొఫెషన్. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఎన్ని పాటలు పాడానమ్మా ఆయనకి. ఆయన నాకు పాటలు ఇవ్వలేదని చెప్పి ఆయన జడ్జ్ చేశాను కదా. సునీత గారితో కలిసి ఎన్ని పాటలు పాడాను? పాడలేదు కదా. అది వేరు, ఇది వేరు. ఇవాళ రోజుల్లో ఎవరికి ఎలాంటి పాట సూట్ అవుతే అదే, ఇంకా ఎవరు ఏది పట్టించుకోవట్లే. పలానా సింగర్ చేతే పాడించాలనే ట్రెండే లేదు. ఇట్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ కంట్రోల్ ఇవాళ. వాళ్ళు అనుకుంటే పాడిస్తారు, కెన్ మేక్ యూ అ స్టార్.
వాళ్ళు ఈ వాయిస్ సూట్ కాదంటే ఇప్పుడు ఊ అంటావా మామ ఊ అంటావా ఒక్క పాటే కదా, అమ్మాయి ఒక్క పాటతో ఓవర్ నైట్ షీ బికేమ్ అ క్రేజ్ ఆ పాట వల్ల. అలానే అమ్మాయి గ్రేటెస్ట్ సింగరా అంటే షీ మే బి అ వెరీ గుడ్ సింగర్, అంతకంటే సింగర్స్ లేరా అంటే చాలా మంది ఉండొచ్చు. అది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సో మెనీ కాంబినేషన్స్ కదా. టాలెంట్ హంట్ ఈస్ ఆల్సో లైక్ దట్. రియాలిటీ షోస్లో వచ్చిన విన్నర్స్ అందరూ కూడా నువ్వు ఎలిమినేట్ అయినా పక్కకి వెళ్ళినా వచ్చినా రియాలిటీ షోస్లో వచ్చే విన్నర్స్ అందరూ వచ్చి రాజ్యం వేలి పాడేస్తున్నారని కాదు కదా. దేమే ఇప్పుడు మొన్న అనిరుద్ కేమ్ బ్యాక్ చూసావు కదా ఇండియన్ ఐడల్, ఈ కేమ్ బ్యాక్ టాప్ 5-6 నుంచి తిరిగి వచ్చాడు. డిసప్పాయింట్మెంట్స్ తనకున్నాయి చాలా, బట్ అట్ ద సేమ్ టైం తను ఇప్పుడు వచ్చి వీడియో పెట్టి నన్ను శ్రేయా ఘోషాల్ గారు పాట పంపించారు కానీ పాట పాడమన్నారు కానీ సో అండ్ సో జడ్జ్ చేశారు, అలా చేశారు ఇలా చేస్తారంటే ఏం అవ్వదు. 4 రోజులు అందరూ మాట్లాడుకుంటారు. అందులో నేను చెప్పాను కదా ఇవి పెద్ద పెద్ద తప్పులా అంటే నేనే అడిగేదాన్ని సార్కి ఫోన్ చేసి లేకపోతే సునీత గారికి ఫోన్ చేసి ఏంటి ఇలా జరిగిందా అని. ఇవి దే ఆర్ యువర్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ యూ హ్యావ్ యూస్ దేర్ నేమ్స్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అండ్ యూ మేడ్ కామెంట్స్ అబౌట్ దెమ్. ఏమని సునీత గారిని ఏమన్నావు నువ్వు అందంగా ఉంటారని స్వీట్ అని అనుకోకండి. దట్స్ అ వెరీ వెరీ రూడ్ కామెంట్ అబౌట్ సంబడి. బికాస్ హీస్ ట్రీటింగ్ దెమ్ లైక్ దట్ మ్యామ్. హూస్ ట్రీటింగ్ హూ తల్లి చెప్పు. ఎంత రూడ్గా మా మదర్ని నువ్వు అనడం మీకు రైట్ అనిపిస్తుందా? అలా కాదు, అది అక్కడికక్కడ టేకప్ చేయాలి అది. అండ్ ఆల్సో రిమెంబర్ దట్ ఇవాళ సోషల్ మీడియాలో ఇప్పుడు ఆవిడ సునీత గారు ఇలా చేస్తారా అని కొంతమంది కామెంట్స్ పెట్టుండొచ్చు. నేను సునీత గారు నాకేమి ఫ్రెండ్ అని నేనేమి చెప్పలేదు. ఇన్ఫాక్ట్ వీ డోంట్ ఈవెన్ మీట్. షూటింగ్స్ ఉంటే మేము కలుస్తాం. కానీ ఈ ట్రెండ్ చెప్తున్నాను, నీ యాటిట్యూడ్ అండ్ యువర్ ట్రెండ్ ఇట్ విల్ గోయింగ్ డౌన్ ద లైన్. ఇఫ్ యూ డోంట్ లైక్ డోంట్ గో. నేను అడగాల్సిన అడుగుతున్నాను. యూ కేమ్ ప్రిపేర్డ్. ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్ అండ్ ఐ టోల్డ్ యూ అప్ ఫ్రంట్. ప్రవస్తి మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం. నేను నిన్ను ఐ క్యాండీ కోసం లేకపోతే మాకేదో రేటింగ్ కావాలి కదా అని ఏమేమి చేశారు చెప్పు అని చెప్పించుకోవచ్చు, ఇంకొంచెం పెద్దది చేయొచ్చు. ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రాంక్లీ వాట్ ఐ ఫీల్ అండ్ ఐ వాంట్ యూ టు టెల్ మీ వాట్ యూ ఫీల్. లుకింగ్ బ్యాక్, జస్ట్ లుకింగ్ బ్యాక్ ఫర్ అ మినిట్, దేర్ ఆర్ సో మెనీ గ్రే ఏరియాస్. పెద్ద పెద్ద లెజెండ్స్ తయారయ్యారంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు పడుంటే వాళ్ళు, మెన్ విమెన్ ఎవ్రీబడి తల్లి ఎన్ని కష్టాలు పడుంటే. యూ థింక్ దట్ ఇప్పుడు చిత్ర గారు కానీ సుశీలమ్మ గారి వీళ్ళు వెళ్ళినప్పుడు ప్రతిసారి వాళ్ళ పాటలు యాక్సెప్ట్ అయిపోయాయి అని అనుకుంటామా? కొన్ని చోట్ల నాకు పెద్ద పెద్ద లెజెండరీ సింగర్స్ ఇంటర్వ్యూస్లో చెప్పినప్పుడు తెలిసింది, వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ పాట తీసేస్తారు. బాగా ప్రూవ్ అయిన టాలెంట్ ఈ మధ్యకాలంలో వచ్చిన సింగర్స్ కూడా నెక్స్ట్ డే వరకు నా పాట ఉంటుందో లేదో తెలియదండి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ వీడియోలు పెట్టరు కదా. ద వరల్డ్ ఈజ్ నాట్ రివాల్వింగ్ అరౌండ్ అస్. మనం అనుకుంటాం అందరూ ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారు కదా. సో దిస్ ఇస్ అ పాడుతా తీయగా అనేది ఒక స్టాండర్డ్ షో, చాలా మంది మన్ననలని పొందిన షో. ఇన్ఫాక్ట్ నేను వాళ్ళనే సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ కాంపిటీషన్ ఛానల్ మాకు. కానీ దట్ ఐడియా కాంపిటీషన్ ఛానల్ కదా అని చెప్పి నేను అవకాశం యూజ్ చేసుకుని ఇంకో 4 చెప్పిద్దామని చేయొచ్చు కదా. చేయట్లేదు తల్లి. ఐఎమ్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ బికాస్ ఐ కేర్ అబౌట్ వాట్ యూఆర్ డూయింగ్ అండ్ వాట్ యూఆర్ డూయింగ్ ఐ ఫీల్ యూ షుడ్ రియలీ రిఫ్లెక్ట్. నా వాట్ యూ ఇప్పుడు ఇది అయిపోయింది వీడియో, నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్ చెప్పు. వాట్ యూ వాంట్ టు డూ? ఇంకా కెరియర్ వైజ్ అయితే వన్ స్టే అవే ఫ్రమ్ మ్యూజిక్ ఇండస్ట్రీ. నేను ఇంకా వేరే చదువుకోనైనా ఏమైనా చేస్తా, బట్ ఐ డోంట్ వాంట్ ఫేస్ ఎనీ ఆఫ్ దీస్ ఎనీమోర్. సో ఎందుకు అనుకుంటావు అలాగా అంటాను. నువ్వు ఎనీ ఆఫ్ దీస్ అంటే ఇప్పుడు అక్కడ నువ్వు ముగ్గురు గురించి చెప్పావు, ఇంకా 300 మంది ఉన్నారు, అందరు చెడ్డవాళ్ళేనా? అంటే మ్యామ్ అన్ని పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర కూడా ఇలా బ్యాచెస్ చేరిపోయి నాకు అసలు రానివ్వకుండా కొత్త వాళ్ళని వచ్చాక కూడా స్టేజ్ అపియరెన్స్ లేదని తీసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది నిన్ను వద్దనుకుంటున్నారంటే వాళ్ళకి ఏం కారణం ఉంటుంది చెప్పు? ప్రవస్తి మీద గ్రడ్జ్ ఉంటుందా? అంటే అక్కడ చేరిపోయారు మ్యామ్, ఆ బ్యాచ్ అనేది వాళ్ళే పాడుతున్నారు దేనికైనా. ఆ బ్యాచ్ అంతా కూడా నీకు ఇప్పుడు టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరమ్మా, ఏ బ్యాచ్ కాదు. ఇప్పుడు గీతా మాదిరి తెలుసు కదా, షీ ఈజ్ ఆల్సో రామాచారి గారి స్టూడెంట్. తను బిగినింగ్లో తను చాలా మోడెస్ట్గా హమ్మింగ్స్ ప్లేబ్యాక్ మన కోరస్ పాడుతూ జడేసుకుని ముద్దుగా చుడిదార్ వేసుకుని వచ్చేది. టుడే షీ ఈజ్ అ స్టార్. పైకి వచ్చేసింది తను. ఎలా వచ్చింది? టాలెంట్ ఉంది కాబట్టి నోబడీ కూడా అప్పటి వరకు ఆ సింగర్ లేరనా? అలా మనకి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. సునీత గారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ నీకు తెలుసా అసలు విషయం? వాయిస్ హస్కీగా ఉంది, పీలగా ఉందని చెప్పారు, గాలి వస్తుంది, ఏవి రావట్లేదు అన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు ఆవిడ? మరి అలా ఆవిడ తెలుసు. సో అలాంటప్పుడు నా వాయిస్ మీద ఎందుకు కామెంట్ చేయడం మ్యామ్? అలా కాదు, నీ వాయిస్ మీద కామెంట్ చేయడం అంటే నీ వాయిస్ అక్కడ ఉంది. ఆవిడ కామెంట్ చేసినప్పుడు ఆవిడని ఆపలేదని చెప్తున్నాను. ఆ కామెంట్ చేస్తారో వాళ్ళు చెడ్డవాళ్ళు అండలేదు నేను. కామెంట్ చేసిన వాళ్ళ ఒపీనియన్ అది. బట్ అలా ఆవిడ ఆగిపోయి వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకునో ఇంకోటి చేసి ఉంటే తను అక్కడే ఉండిపోయేది. తను షీ కుడ్ హావ్ సెడ్ నేను వెళ్ళిపోతాను,
వేరే పని చేసుకుంటాను, కుట్లు అలికలు చేసుకుంటా, లేకపోతే ఒక మంచి లా డిగ్రీ తెచ్చుకుంటా, లాయర్ అయిపోతా, వీళ్ళందరి మీద కేసులు పెడతా అనుకోవచ్చు తను కూడా. వాట్ డిడ్ షీ డూ? షీ వెంట్ త్రూ, తను పడింది, మాట పడింది, చేసింది, ఫీడ్బ్యాక్ తీసుకుని. యూ షుడ్ లెర్న్ టు టేక్, ఇఫ్ యూఆర్ అన్ ఆర్టిస్ట్ యూ షుడ్ లెర్న్ టు టేక్ ఫీడ్బ్యాక్. నేను బెస్ట్ యాంకర్ అని నేను అనుకోవచ్చు, 100 మంది కామెంట్లు పెట్టచ్చు నా మీద, దట్స్ ఫీడ్బ్యాక్. ప్రతి వాళ్ళ మీద నేను వచ్చుకుని ఇదైపోయానంటే అఫ్ కోర్స్ ఐఎమ్ ష్యూర్ మీ పేరెంట్స్ దే మస్ట్ బి ఆల్సో కన్సర్న్డ్. నిన్ను సపోర్ట్ చేసిన ప్రేమతో డెఫినెట్లీ నువ్వు ఇంత చివుక్కుమంటే, చిన్న మాటకి నువ్వు చివుక్కుమంది అనుకో, రేపటి రోజున రియల్ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు నీకు, విల్ బి గివింగ్ యూ ఫీడ్బ్యాక్. వాళ్ళందరూ చెడ్డవాళ్ళని అనడానికి లేదు, వాళ్ళందరూ నీ మీద కక్ష కట్టారు, కుట్ర పన్నారు అనడానికి లేదు. నువ్వు ఎన్ని వీడియోలు పెట్టినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు ఫేస్ యువర్ సెల్ఫ్. అండ్ వన్ డే యుల్ ఆస్క్ యువర్ క్వశ్చన్, నాకే ఇలా ఎందుకు అవుతుంది, ఇంతమందితో నాకు ఎందుకు ప్రాబ్లం అవుతుంది, నేను ఏమైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానా? నువ్వు ఇండస్ట్రీకి రావాలి, పాడాలి తల్లి. ఓకే, ఎవరో నువ్వు ఫీల్ అయ్యావు డిస్కరేజ్ చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉండదు. రెండోది, పెద్దవాళ్ళు చాలా జోకులు వేసుకుంటారు, వాళ్ళకి రకరకాల మోడ్స్ ఉంటాయి, వాళ్ళకి నీతో ఆ పూట తప్ప దే వోంట్ హ్యావ్ ఎనీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ యూ. గొప్పగా నువ్వు మంచి ప్రవర్తనతో కానీ మంచిగా నీ పాటతో ఇదైతే ఎనీబడి విల్, ఈరోజు టాలెంట్ని ఎవ్వరూ ఆపలేరు కదా. నువ్వు ఆగిపోయి నాకు ఇక్కడ ఏదో ఒక రియాలిటీ షోలో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందని నేను పాడను అంటే అది సంగీతానికి ద్రోహం. నువ్వు అననే కూడదు అలాగా. నీ గురువులు నొచ్చుకుంటారు. అమ్మ వాళ్ళు నేను ఎలా గౌన్ వేసుకుని, నాకు గుర్తున్న ఒళ్ళో కూర్చొని చేసావు ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ గుర్తుందా, సాక్షిలోనే అమ్మ వాళ్ళు నిన్ను ఎత్తుకుని తీసుకొచ్చారు. అమ్మ వాళ్ళకు ఉంటుందమ్మా, నువ్వు నొచ్చుకుంటే, నువ్వు బాధపడితే వాళ్ళు బాధపడిపోతారు. నువ్వు యాజ్ అ దిస్ జనరేషన్ స్మార్ట్ గర్ల్ నువ్వు లేచి చెప్పాలి, అమ్మ కాదమ్మా ఇలా నేను, డోంట్ వరీ, నా గురించి నువ్వు వరీ అవ్వద్దు, నాకు ఛాన్స్ ఇవ్వకపోతే పర్లేదు, నేను ఇంకా ట్రై చేస్తాను, ఇంకా ఇంప్రూవ్ చేస్తాను. ప్రతి పాటకి లిమిటేషన్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు చాలామంది బాలు గారు శంకరాభరణం పాటలు పాడుతున్నప్పుడు యేసుదాస్ గారు ఉన్నారు కదా అని అడిగారు, క్లాసికల్ అంటే ఆయనే కదా పాడాలని. ఆయన నొచ్చుకున్నారా? ఆయన వాయిస్ పనికిరాదని కాదు కదా. ఏం చెప్పారు ఆయన్ని, దట్ ఎలా ఉంటుందో తెలియదు అంటే, సరే ఆయన పాడారు, ఆయన బెస్ట్ కెపాసిటీలో. ఇవాళ క్లాసికల్ మ్యూజిక్ ఇన్ సినిమా అంటే ఆయనే స్టాండర్డ్ అయిపోయారు, బెంచ్ మార్క్ అయిపోయారు. దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్. బట్ నాట్ పుట్టింగ్ అ సవర్ వీడియో, ఒక పుల్లటి వీడియో పెట్టావు నువ్వు, వాళ్ళు చేదు కూడా కాదు అది, వేర్ యూ హ్యాడ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ హ్యావ్ డ్రాగ్డ్ సమ్ రియలీ బిగ్ పీపుల్ అన్నెసెసర్లీ ఇంటూ అ వెరీ పర్సనల్ వార్. వాళ్ళైతే అసలు నవ్వాల ఏడవాళ్ళు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండుంటారు 90%. సోషల్ మీడియా వచ్చాక వచ్చిన ఏంటది, వాట్ కెన్ ఐ సే, ఇస్ అ వెరీ బ్యాడ్ ట్రెండ్. ఎవరైనా ఎవరి గురించైనా వీడియో పెట్టేయచ్చు, ఆ రెండో వాళ్ళు పడితే పడాలి ఆ మాటలు, కామెంట్లు, జనం కూడా స్పందించేస్తారు. ఇందులో నిజం ఉందా, ఏమై ఉంటుంది అని అడిగే తీరిక కూడా ఉండదు, నీ విషయమని కాదు జనరల్గా. సో మనం ఒక వీడియో పెడుతున్నప్పుడు రెస్పాన్సిబుల్. నేను ఇప్పుడు పాట పాడాను, నీకు ఒక గమకాలు పిచ్చి పిచ్చిగా గమకాలు వేసి పాడానుకో, ఏమంటావు, ఏంటక్క ఆ పాట అని అడగవా? మరి ఆ వీడియో కూడా మాట కూడా అంతే కదా. నేను అందుకే అడుగుతున్నాను, నేను ప్రవస్తి, నువ్వు పాట ఆపకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండస్ట్రీ నుంచి పారిపోతా, ఈ డ్రామాటిక్ స్టేట్మెంట్స్ వద్దు. రెండోది, ప్రతి చిన్న విషయానికి అందరు నన్నే చూస్తున్నారు, నన్నే ఏదో అంటున్నారు అనడానికి లేదు. యువర్ అ సింగర్, యువర్ అ గుడ్ సింగర్, యువర్ అ ప్రూవెన్ సింగర్. నీకు వచ్చే ఛాన్సెస్ నీకు వస్తాయి, రాని ఛాన్సెస్కి 1,00,000 కారణాలు ఉంటాయి. అది ప్రతి ప్రొఫెషన్లో, ముఖ్యంగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ప్రొఫెషన్స్లో చాలా ఉంటుంది అది. ఆ రోజు అండ్ ఇంకోటి రాగం గురించి కూడా చెప్పావు. నువ్వు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం గుర్తుందా? యూజువల్లీ ఎపిసోడ్ ప్లానింగ్లో ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు అందరూ వచ్చి కదా హంసనాదం హంసానందో ఇష్టం కదా అని చెప్పి 10 హంసానంది పాటలు వచ్చేసాను వరుస పెట్టి, ఫెటీగా వస్తుంది ఇయర్స్కి. శివరంజని పాట తీస్తారంటే, శివరంజని పాట ఎందుకు తీస్తారు? ఆయన ప్రత్యేకంగా నీ పాట నువ్వు శివరంజని పాడేసి గెలిచేస్తావు, ప్రవస్తిని పక్కన పెట్టేద్దాం అని ఉండదు. శివరంజని పాటలు 2-3 వచ్చేసాయి అనుకో వరుస పెట్టి. నాకు జరిగింది అది అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో. ఇన్ఫ్యాక్ట్ ఇది యాక్చువల్గా జరిగింది. ఒక 2-3 ఒకే రాగంలో వచ్చిన పాటలు వచ్చేస్తే అనేసారు కూడా, సార్ నేను ఐ డెంట్ టేక్ ఇట్ పర్సనలీ, ఆ రాగం ఫెటీగా వస్తుంది, విని 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 అన్నారు. ఫ్రెష్నెస్ అంటే కళ్యాణ్ రాగంలో ఫ్రెష్నెస్ ఉంటుంది, ఈ ఫ్రెష్నెస్ ఉంటుందని అది చెప్పారు. ఒక మ్యూజిక్, ఒక సంగీత దిగ్గజానికి, ఒక వెరీ బిగ్ మ్యూజిషియన్కి ఆ మాత్రం చొరవ ఉండదా తల్లి? ఒక రియాలిటీ షోలో ఈ పాట కాదు, ఈ పాట మార్చు అని. ఎవ్రీ రియాలిటీ షో ప్లానింగ్, యూ టాక్ టు అనిరుద్, హీల్ టెల్ యూ, అన్నతో మాట్లాడి చూడు, హీ విల్ టెల్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంకా నేషనల్ లెవెల్లో అయితే రేపు నువ్వు నేషనల్ లెవెల్కి వెళ్ళాలి నీ పాటతో. యూ షుడ్ గో, you should impress everybody, the whole country with your singing, not put these videos. That's my wish for you. Tell me what you want, what you feel. Cheppu talli, I know you're hurt, but tell me. Nu kuda cheppu. Maybe I sounded very self-centered
మేబీ అనిపించుండొచ్చు ఆ వీడియో చూసి చాలామందికి, బట్ నేను నిజంగా వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ అండ్ వాట్ ఎవర్ ఐ సా దర్ అదొక్కటే చెప్పాను. అండ్ ఐ డెంట్ టార్గెట్ ఎనీ కంటెస్టెంట్స్ పర్సనలీ, నాకు ఎనీ పర్సనల్ వెండటా లేదు వాళ్ళకి నాకు. సో ఐఎమ్ సారీ కంటెస్టెంట్స్ మాత్రం ఫీల్ అయి ఉంటే, బట్ నాకైతే ఎనీ పర్సనల్ హేట్ లేదు, జడ్జెస్ మీద అస్సలకి లేదు. బట్ వాళ్ళు ఎందుకు ఇలా బయాస్డ్ జడ్జ్మెంట్ ఇచ్చారో నాకు అదొక్కటి ఐ నీడెడ్ అన్ ఆన్సర్. మనకు అనుకూలంగా లేనప్పుడు బయాస్ అని అనిపించడం సహజం ప్రవస్తి, బట్ ఒకసారి నువ్వు అది అనిపించడం వేరు, అనిపించిన దాన్ని యాక్షన్గా ఇప్పుడు నేను అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవస్తికి నేనంటే ఇష్టం లేదని, ఐమ్ జస్ట్ టెలింగ్ యూ కదా, ఇన్ అ కాంప్లెక్స్ ఎన్వైరన్మెంట్ అక్కడ స్ట్రెస్తో ఇట్ ఈస్ పాసిబుల్ యూ హ్యావ్ ఫెల్ట్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్, బట్ డస్ దట్ కాల్ ఫర్ యూ టు మేక్ అ వీడియో అండ్ వాట్ డిడ్ యూ అకంప్లిష్ అనేది క్వశ్చన్ ఇక్కడ. అండ్ నేను ఎందుకు విడమర్చి 4 పాయింట్లు మీరు చెప్పానంటే, ప్రొడక్షన్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ నీకు లేదు కాబట్టి నీకు నేను ఐమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ హౌ ప్రొడక్షన్ హ్యాపెన్స్. ప్రొడక్షన్లో దే వాంట్ టు గివ్ అ గుడ్ షో, అపార్ట్ ఫ్రమ్ బ్రింగింగ్ అవుట్ ద బెస్ట్ టాలెంట్, రాగయుక్తంగా కూడా కరెక్ట్ రాగాలు పడాలంటే దానికి ఒక క్రమం పెట్టుకుంటారు. ఈ రాగం తర్వాత ఇది బాగుంటుంది, అది ఇది. రెండోది ఒక మీనింగ్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే సంగీతానికి ఆదరణ తగ్గిపోతుంది, ముఖ్యంగా పెళ్లి కచేరీల్లో ఇలా అవుతూ ఉంటుంది. అంటే అది నిన్నట్టు కాదు, పెళ్లి కచేరీలు పాడిన ప్రతి వాళ్ళు ఫీల్ అవ్వచ్చు అది చూసి. ఆయన స్పెసిఫిక్గా అనే కామెంట్స్ ఉండవు అవి, ఎందుకంటే ఐ కేమ్ టు నో, ఐ ఫౌండ్ అవుట్ అసలు ఎందుకు ఏమైందని చెప్పేసి. మూడోది యూ టాక్ట్ అబౌట్ ఈ రాగాలి ఇది క్లారిఫై చేసి, మూడోది యూ టాక్ట్ అబౌట్ సంబడి లుకింగ్ ఎట్ యూ డిస్గస్టింగ్లీ. ముందు వాళ్ళు దొరికిపోతారు కదా, అది నువ్వు ఆలోచించాలి కదా. ఇప్పుడు నేను ప్రవస్తి వచ్చినప్పుడు ఇలా పెట్టాను మొహం, ఎవరు దొరికిపోతారు, నువ్వా నేనా? నేనే కదా. నా ఇమేజ్ కోసమైనా నేను లోపల ఏమున్నా కూడా నేను ఇలా ఉంటాను కదా, పోనీ అదైనా ఆలోచించాలి కదా. సో డిస్గస్టెడ్ లుక్స్ ఇచ్చేసారంటే నో, ద వరల్డ్ విల్ సీ, అండ్ ఇఫ్ ద వరల్డ్ రియాక్ట్స్, ఇఫ్ రియలీ దట్ ఇస్ ట్రూ, ద వరల్డ్ విల్ రియాక్ట్. ఏంటంటే పెట్టారు ఆల్రెడీ, చాలా ముందే వచ్చాను, ఈ వీడియో పెట్టక ముందే చాలా వచ్చాయి దాని మీదే. అవును, నువ్వు గ్రేస్ చేసుగా వదిలేసి ఉంటే ఇది ఒక టాలెంట్ షో. ఇప్పుడు రేపు నీ గురించి ఎవరో ఇంకో నలుగురు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి ప్రవస్తి బిహేవ్ చేసేది కాదు, ఇంకో 2 వీడియోలు నీ మీద పెట్టి నీకు ఏమి రాదు. యూట్యూబ్ ఛానల్స్కి బోల్డ్ అంత కంటెంట్ వస్తుంది, నేను చెప్పింది అదే, అంతే. కాబట్టి నువ్వు పాట నేర్చుకుంటున్నావా? ఇంకా అయిపోయిందా పాట నేర్చుకుంటున్నాను? ఎవరిదే నేర్చుకుంటున్నావు ఇప్పుడు? ఎప్పటికైతే ఓన్గానే నేర్చుకున్నా, బికాజ్ అది కూడా ఒకటి చెప్పాలనుకున్నా. వచ్చాక ఇక్కడ అందరు గురువులు కూడా చెప్పననేసారు మ్యూజిక్, నేను చెన్నై నుంచి వచ్చాక. అండ్ సెకండ్ థింగ్, ఐ కాంట్ అఫోర్డ్, లైక్ చాలా అన్నీ ఎక్కువ అయిపోయాను, ఐ కాంట్ అఫోర్డ్. అది తెలిసి కూడా కొంతమంది ఇదే నేను ఫీజు కొంచెం ఇవ్వలేకపోయేసరికి కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యి. రామాచారి గారు తీసుకోరు కదా, రామాచారి సార్ కాదు, కర్ణాటిక్ మ్యూజిక్ వైపు కొంతమంది. అవును, ఏదైనా సరే నువ్వు నిజంగా నీకు తపన ఉంటే అమ్మా ఎవరో ఒకళ్ళు నేర్పించకుండా ఉంటారా? అంతా నీకు నిజంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే. చాలా మందిని అడిగాను మ్యామ్, చాలా మంది, బికాస్ నాకు చాలా నేర్చుకోవాలని ఉంది, ఇంకా కర్ణాటిక్ కానీ హిందుస్థానీ కానీ. బట్ అందరూ కూడా ఈ ఫీజు విషయంలో ఒక సార్ అయితే స్టార్ట్ చేశారు, కొన్ని క్లాసెస్ అయ్యి సడన్గా ఆపేశారు ఫీజు విషయంలోనే, కరెక్ట్ సూపర్ సింగర్ ముందు. సో ఇంకా ఓన్గా ఇప్పుడు యూట్యూబ్ ఉంది, అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏదైనా నేర్చుకుందామని నేను ఇంకా అవన్నీ చూసి నేర్చుకుంటున్నాను. చూసి నేర్చుకోవాలి, చూసి పాడాలి. అఫ్ కోర్స్ ఈ ఛాలెంజెస్ వస్తాయి తప్పకుండా. నువ్వు ఇఫ్ యూ రియలీ నీకు ఆ తపన ఉంటే ద రైట్ టీచర్ విల్ కమ్ టు యూ. బట్ దానికి ఫస్ట్ ఆప్టిట్యూడ్ ఉండాలి, యాటిట్యూడ్ కూడా ఉండాలమ్మా. నోబడీ విల్ ఎంటర్టైన్ సంబడీ హూ ఇస్ యూనో. ఇప్పుడు ఫస్ట్ భయం ఏమొస్తుంది తెలుసా ప్రవస్తి, చెప్తాను సింపుల్ థింగ్. నీతో ఒక ఫ్రెండ్ గొడవపడి తన మీద ఏమైనా అలిగేషన్స్ చేసినందుకు ఫస్ట్ నీకేముంటుంది, అమ్మో ఈ అమ్మాయితో వద్దులే కొంచెం అని, కొంచెం ఒక 2 స్టెప్లు వెనక్కి. అవి మనం సంపాదించుకోవడం వల్ల నీకు ఇంకా లాంగ్ లైఫ్ ఉంది. యూఆర్ ఓన్లీ 19 years old, చిన్న పిల్లవి నువ్వు కదా. సో ఆచితూచి ఈ అడుగులు వేయాలి. పేరెంట్స్ ఏమన్నారమ్మా నీ మొత్తం ఈ ఎక్స్పీరియన్స్తో? ఫస్ట్ ఆఫ్ కోర్స్ నన్ను ఆపడానికే ట్రై చేశారు, వద్దు ఇవన్నీ అవసరం లేదు, ఇంకా రియాలిటీ షోలని చూడు. షో అమ్మా, రియాలిటీ షో అది నిజంగానే. నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? నువ్వు అక్కడ విన్ అయినా విన్ కాకపోయినా నీ మ్యూజికల్ ఫ్యూచర్ అక్కడ రాసిపెట్టలేదు. బట్ కనీసం ఒక్క మాట జడ్జెస్ నుంచి, ఇట్స్ ఓకే నీకు టాలెంట్ ఉంది, సో ఫ్యూచర్లో నాకు ఇంకా ఛాన్సెస్ వస్తాయి, ఒక రియాలిటీ షో, ఇట్స్ ఫైన్ అని ఒక్క మాట ఎక్స్పెక్ట్ చేశారు జడ్జెస్ నుంచి. ఎక్స్పెక్ట్ చేశానని చెప్పడం కూడా తప్పలేదు, బట్ ఎక్స్పెక్ట్ చేసావు, అది నెరవేరలేదు కాబట్టి అది 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 4 పాయింట్లు పెట్టేసి నువ్వు ఇలా చేయడం. బట్ ఫోన్ ఏం అనకపోయినా పర్లేదు, బట్ వై నువ్వు బయటకు వెళ్ళు ఫస్ట్ ఇలా, ఐ మీన్ దట్ డెంట్ ఫీల్ రైట్ మ్యామ్. సెట్లో నువ్వు గొడవ చేస్తావు కదా ఒక పాయింట్లో, అది కరెక్టా? నీ వీడియో తీసి బయట పెడితే వాళ్ళు
నేను కాదు, అంటే మదర్ కొంచెం ఎమోషనల్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు. అవునమ్మా, బట్ దట్స్ బికాస్ ఆఫ్ యూ కదా. మదర్ ఓపెన్గా, ఆ మదర్కి ఏముంటుంది ఇక్కడ, మదర్ ఏం పాడాలనుకోవట్లేదు కదమ్మా. అక్కడ సీన్ అయింది కదా, ఎవరో అది వీడియో తీసి బయట పెట్టి ఇది ప్రవస్తి రూపం అని చెప్పి పెట్టారనుకో, ఎవరు అల్లరవుతారు? రేపటి రోజున ఇవన్నీ పోతాయి, నువ్వు చేసిన అల్లరి ఒకటే మిగిలి ఉంటుంది అక్కడ సోషల్ మీడియాలో. సాడ్ పార్ట్ ఇస్ నీకు సొల్యూషన్ రాదు దీంతో అని చెప్తున్నాను. ఇది సొల్యూషన్ రాదు. అండ్ నువ్వు చేసిన నీకున్న ఇష్యూస్ అక్కడ ఆన్ ద సెట్ ఇవన్నీ రకరకాలుగా నాకు 10 ఫోన్లు వచ్చాయి పొద్దు నుంచి. నేను అసలు వద్దు, నేను ఐ డోంట్ వాంట్ టు టచ్ దిస్ ఇష్యూ, అసలు నేను చేయనని చెప్పాను, నా టైం అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. బట్ ఐ సెడ్ నో, లెట్ మీ టాక్ టు ప్రవస్తి, బికాజ్ నాకు తెలిసిన ప్రవస్తి తను కాదు, ఎందుకు ఇలా తను ఇంత అగ్రెసివ్ అయిపోయింది. సో ఐ వుడ్ ఓన్లీ రిక్వెస్ట్ యూ, నువ్వు పాడతావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్, ఐ ఫీల్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ, యూ షుడ్, ఐఎమ్ నాట్ ఈవెన్ టెలింగ్ యూ టు డిలీట్ ద వీడియో, బికాజ్ ఇప్పుడు అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది. బట్ నీ రైట్ యాక్షన్ ఏంటో నీ అంతరాత్మను అడుగు, నెక్స్ట్ ఏం చేయాలి నువ్వు. ఇలాగే ఉంటాను, హ్యాపీగా ఉంటానంటే వెల్ దట్స్ యువర్ చాయిస్. సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వై. సో ఇప్పుడు ఏంటి మరి, మ్యూజిక్ మానేస్తావా? మేబీ ఇటు ఇంకా షోస్ వైపు రాను, బట్ ఐ విల్ కీప్ లెర్నింగ్, బికాస్ మ్యూజిక్ అనేది నా నుంచి ఇంకా పోదు. సో ఐ కీప్ లెర్నింగ్, బట్ ఐ వోంట్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్, బట్ ఐ వోంట్ స్టాప్ లెర్నింగ్. ఐ విల్. ఫీలింగ్, వాట్ డూ యూ ఫీల్ ఆఫ్టర్ దిస్ వీడియో? నీకేం, వాట్ డిడ్ యూ అచీవ్ చెప్పు పోనీ. అచీవ్ నేనేం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే వాట్ ఐ ఫెల్ట్. అండ్ సింగర్స్ కూడా మెసేజ్ పెట్టారు కొంతమంది, చాలామంది, మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాం బట్ మాకు ఆ ధైర్యం లేదు, అండ్ థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ అప్. ఇప్పటికైనా కొంత ఆడియన్స్కైనా కొంతమందికైనా తెలుస్తుంది వాట్స్ రియలీ గోయింగ్ ఆన్ బిహైండ్ దిస్ రియాలిటీ షో అని. రియాలిటీ షోస్లో ఉండే కాంప్లెక్సిటీస్ ఉంటాయమ్మా. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ యువర్ స్పెసిఫిక్ పాయింట్స్ ఇన్ యువర్ వీడియో. రియాలిటీ షోస్లో, ఈ రియాలిటీ షోనే కాదు, అన్ని రియాలిటీ షోస్లో వాళ్ళ ఈక్వేషన్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా నార్త్ నుంచి వచ్చి సింగర్ వింటే సౌత్ నార్త్ బయాస్ ఉంది, సౌత్ నుంచి సింగర్ని విన్ కానీ అదొక ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంటుంది నేషనల్ లెవెల్లో. అవన్నీ పక్కన పెడితే నీ స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయి కదా, నేను దాని మీద చెప్పాను. నన్ను సరిగా చూడలేదు, డిస్గస్ట్ లుక్ ఇచ్చారు, అది ఆవిడ మీద రిఫ్లెక్ట్ అవుతుంది పాయింట్ 1. రెండోది శివరంజన్ రాగం, శివరంజన్ 3-4 పాటలు ఒకే రాగంలో వస్తే ఫెటిగ్ వస్తుంది ఇయర్స్. కానీ షో ప్లానింగ్లో అటు ఇటు చేసి పాటలు మార్చడం చాలా సర్వసాధారణం. అది గతంలో కూడా చాలా షోస్లో జరిగింది. అంటే వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారని, సో ఓన్లీ వాళ్ళిద్దరికి ఎందుకు సాంగ్ మార్చారు అని మ్యామ్? అలా ఏం ఉండదు. వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారని వాళ్ళకి సాంగ్ మార్చేసి వీళ్ళకి వచ్చేసి వాళ్ళ చేత ఏం చేస్తారు? అట్మోస్ట్ చెప్పు. వాళ్ళ చేత వాళ్ళని పక్కా విన్ చేయించేసేసి వాళ్ళని ఆకాశంలో పెట్టేసి ఏం చేస్తారు? వాళ్ళకి ఏమొస్తుంది? కీరవాణి గారికి ఏమొస్తుంది? సునీత గారికి జడ్జెస్కి సంబంధం లేదు. ప్రొడక్షన్ అంటే నేను అనేది ఏంటంటే, సరే ప్రొడక్షన్లో జరిగిన వాళ్ళ ఇది నాకు తెలియదు, వి డోంట్ నో. బట్ ఐఎమ్ సేయింగ్ దట్ నువ్వు ఇంతమందితో నీకు ఒక్కదానికే ప్రాబ్లం వచ్చింది కదా. ప్రొడక్షన్తో ప్రాబ్లము, చంద్రబోస్ గారితో, ఆయన చంద్రబోస్ గారు లిరిక్ కరెక్ట్ చేయడానికి ఉండాలంటే ఆయన చాలా బాగా పాడతారు, నీకు తెలుసా చంద్రబోస్ గారు. ఆయన ఏం కరెక్ట్ చేయాలో నువ్వు చెప్పకూడదు కదా. అక్కడే నీ యాటిట్యూడ్ చూసి చాలా మంది నొచ్చుకున్నారు. ఇంత యాటిట్యూడ్ ఏంటి అమ్మాయికి, ఇంత ఆరోగెన్స్ ఏంటి, ఏం అచీవ్ చేసిందని ఇంత ఆరోగెన్స్ అని అడిగారు చాలా మంది. నేను లేదు అసలు తను మామూలుగా అలా ఉండదే నాకు తెలిసి, ఎందుకు తను అలా అయిపోయింది, మేబీ షీఈస్ రియలీ హర్ట్ అని అనుకున్నాను. ఇప్పుడు చంద్రబోస్ గారు ఏం పని చేయాలో నీ పని కాదు అది. నీ పని అక్కడికి వెళ్ళి పాట పాడడం, బెస్ట్గా ఉండడం, దానికి కావాల్సిన షోకి కావాల్సిన ఇది పార్టిసిపేట్ చేసి వచ్చేయడం. అక్కడ నీకు అబ్జెక్షనబుల్గా నీకు ఇష్టం లేని బట్టలు వేసుకుంటే యూ హ్యావ్ అ రైట్ టు సే నో అండ్ వాక్అవుట్. నువ్వు దాని మీద ఇష్యూ చేసి అక్కడి నుంచి చేసినా కూడా బాగుండేది. నువ్వు ఎపిసోడ్ షూటింగ్ అయిపోయాక బయటకు వచ్చి ఇప్పుడు వీడియో చేస్తానికి ఏం వాల్యూ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత బాగాలేదన్నది, ఎందుకు బాగాలేదో నువ్వు చూడాలి. దాని బాడీ షేమింగ్, నీకు ఇంకేం బట్టలు వేస్తావు, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళు, 100 మంది రకరకాలు అంటారు. ఇట్స్ అ సొసైటీ లైక్ దట్. అది ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ఆన్ ద ఛానల్ ఆర్ ద మేనేజ్మెంట్ or their policies. It reflects on the individual who made those comments on you. And you should be big enough to just let go or give him a left and right akkade. అయిపోయాక బయటకు వచ్చి వీడియో పెట్టడం వల్ల నేను అనేది ఏంటంటే, వాట్ యూ అచీవ్డ్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ అండ్ యూ హ్యావ్ టు సే ఎనీథింగ్. ప్లీజ్ చెప్పు, మనం మైండ్ అప్ చేద్దాం. I think I've said enough, ma'am. I said whatever I felt. Yeah, I really wish you all the best, Pravasthi. Thank you. Hope that you stop feeling hurt and bad for things which are not actually around you. చాలా విషయాలు నువ్వు చాలా హర్ట్ అయినట్టున్నావు. ఈ హర్ట్ నుంచి నువ్వు బయటకు వస్తావని చెప్పి, నువ్వు ఇంకొంచెం రేషనల్గా, రీజనబుల్గా ఆలోచించి చూస్తావని చెప్పి ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. బాయ్.